ఎం న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న తనకు రాజనగరం నియోజకవర్గంలోని 3 మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, తనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కావాలని తమ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని అడిగానని, దానికి ఆయన సమాధానమిస్తూ 3 మండలాల నుండి 3 పేర్లు అలాగే మరో 2 పేర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారని, తనను మాత్రం ఏమీ అడగలేదని, తమ వివరాలు తీసుకోలేదని, తన పేరు పరిగణలోకి తీసుకోలేదని తనకు అనుమానాలు ఉన్నాయని దివాన్ చెరువు గ్రామానికి చెందిన టీడీపీ నేత వంక మల్లిబాబు మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు తనకు జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. నా పేరు మల్లిబాబు, రాజనగరం నియోజకవర్గం, రాజనగరం మండలం. మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు గత 2 నెలల నుంచి మా రాజనగరం నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్ బీసీ లేడీస్ అయిందండి. దాని మీద మేము ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి అలాగే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి దృష్టిలోనే పెట్టాం. మరి ఈ చైర్మన్ పదవి గతంలో సీతానగరం మండలం చేశారు, అలాగే కోరుకొండ మండలం చేశారు. ఇది సామాన్య న్యాయం జరగాలని మరి రాజనగరం మండలానికి ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళాను. 3 మండల నాయకులు కూడా మీకు ఈ పదవి అర్హులే, మీరు చేయగలరు అని మాకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఎవరో ఇందులో 5 ఉన్నారు అని చెప్పేసి అధిష్టానం తెలియజేస్తుంది. మరి అధిష్టానం దృష్టిలో మా రాజనగరానికి మండలానికి ప్రాధాన్యం ఇవ్వాలని మరి మొన్న చౌదరి గారి దృష్టిలో పెట్టామండి, మా ఇన్ఛార్జ్ గారి దృష్టిలో. అలాగే ఈరోజు బొడ్డు వెంకటరామ చౌదరి, బొత్తుల బలరామకృష్ణ గారికి కూడా ఒక 200 మందితో మేము ఇంటి పత్రం కూడా ఆయనకి అందజేసాం. ఆయన కూడా మీకు భరోసా ఇచ్చాం కదా, మీకు ఇవ్వమని చెప్పని మేము కూడా అధిష్టానానికి కూడా తెలియజేసామని చెప్పి మాకు తెలియజేశారు. మరి మేము కూడా నిన్న రాజనగరం మండలం కూడా మొత్తం మండల నాయకులు అందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీకు మల్లిబాబుకి చేయండి అని చెప్పి, రాజనగరం మండలానికి ఇవ్వండి అని చెప్పని తెలియజేశారు. అలాగే కోరుకొండ మండలం వాళ్ళు కూడా మీకు మల్లిబాబుకి చేస్తే బాగుంటుంది, రాజనగరంకి ఇవ్వాలని అన్నారు. అలాగే సీతానగరం మండలం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా నాకు రాజనగరం మండలానికి ఇవ్వండి అని మద్దతు పలుకుతున్నారు. మరి ఈ అవకాశాన్ని ఇంకా నేను పైకి అధిష్టానం వరకు కూడా తీసుకుని వెళ్తాను. ఈ ప్రతి నియోజకవర్గంలో బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని చెప్తున్నారు. కాబట్టి ఇది నేను స్వర్గీయులు నందమూరి రామారావు గారు ఉన్న కాడి నుంచి కూడా మా నాన్నగారు 83 నుంచి కూడా ఇదే పార్టీలో కొనసాగారు. ఆయనతో పాటు నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను దివాంచేరు తెలుగు యువతగా పార్టీకి సేవలు చేశాను. అలాగే గ్రామ ప్రెసిడెంట్గా సేవలు చేశాను. మా రాజనగరం మండలానికి తెలుగు ఉపాధ్యక్షులుగా వైస్ ఎంపీగా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ బీసీ సాధికార కమిటీ గౌడ డైరెక్టర్గా చేస్తున్నాను. అలాగే ఇదే కాకుండా నేను బీసీ సంక్షేమ సంఘం బీసీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాను. మరి ఇంత అర్హులుగా ఉన్నాను కాబట్టి మీరందరూ నన్ను నా బయోడేటా కూడా చూసి నేను ఎంతవరకు ఒక పార్టీకి కష్టపడ్డాను అన్నది తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇస్తారని అలా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి మరి నాకు ఈ మార్కెట్ చైర్మన్ యార్డు ఇస్తారని ఈ మీడియా మిత్రులకి, మా నాయకులకి అందరికీ కూడా మీ ఆశీస్సులు నాకు కావాలని తెలియజేసుకుంటూ నమస్కారం. లోకేష్ గారు యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మరి మీలాంటి వాళ్ళకి రావడానికి ఇప్పుడు 43 సంవత్సరాలు మీరు అంటున్నారు. మరి యూత్ని ఎంకరేజ్ చేస్తేనే రేపు పొద్దుట పార్టీకి మంచి భరోసా ఉంటుందని చెప్పి మీరు నారా లోకేష్ గారు అన్నారు. కాబట్టి ఆల్రెడీ నా ఏపీ నుంచి మేము అపాయింట్మెంట్ పెట్టామని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. అలాగే ఈరోజు ఇప్పుడు 4 గంటలకు కూడా మేము మా పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి కూడా మా తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు 4 గంటలకు వెళ్తున్నాం సార్. మీకు 3 మండలాల నుంచి భారీ మద్దతు ఉంది.
దీని గురించి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పారా సార్ ఇన్ఛార్జ్ గారికి? మన మూడు మండలాలకి మీటింగ్ జరిగిందండి పార్టీ ఆఫీసులో. అది మన చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గ్రీవెన్స్, ప్రతి బుధవారం గ్రీవెన్స్ పెట్టమని చెప్పి మీటింగ్ పెట్టమని చెప్పి అన్నారు. ఆ గ్రీవెన్స్ రోజునే మన బుధవారం నాడు గ్రీవెన్స్ అవగానే కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఆ కార్యకర్తల మీటింగ్ సమక్షంలోనే ఆయన దృష్టిలో మేము కూడా మాకు రాజనారాయణ మండలానికి అవకాశం కల్పించండి అని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.